రాష్ట్రంలో నకిలీ మద్యం కావచ్చు, బెల్ట్ షాపుల గురించి కావచ్చు, ఇతర అక్రమాల గురించి కావచ్చు, ఏ వైసీపీ నాయకుడైనా వాటిని బయట పెడితే తిరిగి అదే కేసులో మిమ్మల్ని ఇరికించి వైసీపీ వాళ్ళనే లోపలేస్తామని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గరికి సిట్ అధికారులు, భారీగా ఎక్సైజ్ పోలీసులు అంతా వెళ్లారు. ఆయన్ని కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం నడుస్తోంది. హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు జోగి రమేష్. ఈ మొలకల చెరువుకు సంబంధించిన మద్యం కేసులో కుట్రపూరితంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారం నడుపుతున్నారు. కాబట్టి ఇందులో నిజానిజాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి అంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఈ విధంగా పోలీసులంతా వెళ్లారు. అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ కేసులో చాలా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో జనార్దన్ రావు ఏవన్గా ఉన్నారు. ఆయన విదేశాల నుంచి రావడంలోనే జోగి రమేష్ పేరు చెప్పేశారు. అది కూడా పోలీసుల కస్టడీలోనే ఉంటూ పోలీసుల సమక్షంలోనే ఆ వీడియో రికార్డ్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చేతులు కట్టుకొని మరి పోలీసులు ఎలా చెప్తే అలా చెప్పారు ఈయన జనార్దన్ రావు అనేది అర్థమవుతుంది. ఆయన చెప్పిన విషయాలు కూడా చాలా వాస్తవ దూరంగానే ఉన్నాయి. జోగి రమేషే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెద్దాం, కాబట్టి మీరు నకిలీ మద్యాన్ని తయారు చేయండి, నేనే ఒకరోజు పోలీసులకు సమాచారం ఇస్తాను, అది కూడా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఇలా నకిలీ మద్యం తయారు చేస్తే చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పారు. 3 కోట్ల రూపాయలు ఇస్తామని జోగి రమేష్ చెప్పారు. జోగి రమేష్ చెప్పడం వల్లే తాను చిత్తూరు జిల్లా మొలకల చెరువులో ఈ నకిలీ మద్యం ప్లాంట్ను ఏర్పాటు చేశాను అని జనార్దన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీడియో రూపంలో. అయితే ఇది ఎక్కడ వాస్తవ దూరంగా ఉంది. ఎందుకంటే అప్పటికే పత్రికల్లో కొన్ని నెలల తరబడి ఇక్కడ నడుపుతూ ఉన్నారు. అవి కూడా ఏది, ఈ నకిలీ మద్యాన్ని నియోజకవర్గంలోని 1000కి పైగా బెల్ట్ షాపులకు నిరంతరం సప్లై చేశారు అని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పత్రికల్లోనే రాశారు. మరి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ ప్లాంట్ నడుపుతూ ఉంటే మరి నియోజకవర్గంలోని 1000 బెల్ట్ షాపులకు, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా అంత పెద్ద ఎత్తున ఈ నకిలీ మద్యాన్ని ఎలా సప్లై చేశారు? బెల్ట్ షాపులని తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నది కూడా జగమెరిగిన సత్యం కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పారో ఆ మరుసటి రోజు ఈ వీడియో బయటకు రావడం, జోగి రమేష్ పేరును యాడ్ చేయడం చేసేశారు. జోగి రమేష్ అయితే సిబిఐ విచారణకు సిద్ధం అంటున్నారు. కానీ ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ రావడానికంటే ముందే జోగి రమేష్ ను అరెస్ట్ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. పైగా ఈ మొత్తం వ్యవహారంలో తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కీలక పాత్రధారి. కానీ ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ ను మాత్రం అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ, పోలీసులంతా కలిసి పనిచేస్తూ ఎంత అన్యాయం జరిగినా, ఎంత అక్రమం జరిగినా, ఎంత పెద్ద తప్పు జరిగినా సరే ఎవరు ప్రశ్నించకూడదు. ఎవరైనా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తే తిరిగి దాన్ని బుల్డ్రోజ్ చేసి మరి వాళ్ళ మీదకే తోసేద్దాం, వాళ్ళని ఇరికించేద్దాం, ఇంకోసారి ఎవరు కూడా ఇలా బయటకు వచ్చి ఈ విషయాలన్నీ బయట పెట్టరు అన్న ధోరణితో, బెదిరించే ధోరణితో మరి తెగించి మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందా అన్న అభిప్రాయం అయితే ఈ వ్యవహారంలో నడుస్తుంది. ఏ వ్యక్తి అయినా జోగి రమేష్ అప్పుడే తెలుగుదేశం పార్టీ టార్గెట్లో ఉన్నారు, టార్గెట్ లిస్ట్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏది 3 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, వెళ్ళి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో నకిలీ మద్యం ప్లాంట్ తయారు చేయి పెట్టు, అక్కడ మళ్ళీ నేనే ఒకరోజు పోలీసులకు సమాచారం ఇస్తానని జోగి రమేష్ చెప్పే పరిస్థితులు ఉంటాయా? ఇది ఎక్కడైనా కానీ వాస్తవానికి దగ్గరగా ఉందా? అప్పటికే ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను అందరినీ టార్గెట్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురెళ్ళి మరి ముఖ్యమంత్రికే సొంత జిల్లాలోనే ఒక నకిలీ మద్యం చేయించి ఇంకా దాన్ని పెద్ద చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే పూర్తిగా జోగి రమేష్ ను ఫ్రేమ్ చేయడం ద్వారా, ఇరికించడం ద్వారా మొత్తం వ్యవహారం వైసీపీ వాళ్ళే చేశారు అన్న ఒక భావన ప్రజల్లో కలిగించేందుకు సిద్ధమవుతున్నారు. మీడియా బలం ఉంది కాబట్టి, ప్రజలు మనం ఏం చెప్పినా నమ్మారు కాబట్టి, ఎన్నికలకు ముందు కూడా అలా నమ్మే మన మీడియా బలంతో మనం గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రచారం చేద్దాం, వైసీపీ వాళ్ళ మీద తోసేద్దాం, నమ్మేస్తారు ప్రజలు అనే పరిస్థితుల్లో ఒక ఊహలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్న భావన అయితే కలుగుతోంది.